వినాయక చవితి రోజు మనకి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందామండి. శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తిథి. ఈ సంవత్సరం మనకి వినాయక చవితి ఏ రోజు వచ్చింది అంటే సెప్టెంబర్ 6 శుక్రవారం రోజున ఉదయం 11:55 మొదలైన తిథి సెప్టెంబర్ 7 శనివారం మధ్యాహ్నం 1:51 వరకు అయితే మనకి చవితి తిథి అనేది ఉంటుందండి. కావున మనకి ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 7 అంటే శనివారం రోజున జరుపుకోవాలన్నమాట. శనివారం రోజే మనకి వినాయక చవితి పండగ జరుపుకుంటారు. సూర్యోదయానికి ముందుగా ఏ తిథి ఉంటే ఆ తిథినే మనంగా పండగగా జరుపుకుంటామండి. అదే రోజు సెప్టెంబర్ 7వ తారీఖున శనివారం రోజున మనకి వినాయక చవితి పండగగా జరుపుకోవాలన్నమాట. వినాయకుడు తెచ్చుకోవడానికి శుభముహూర్తం తెలుసుకుందామండి. సెప్టెంబర్ 6 సాయంత్రం నుంచే మనకి చవితి తిథి ప్రారంభమవుతుంది కాబట్టి 5:30 తర్వాత మనము వినాయకుడిని అనేది తెచ్చుకోవచ్చండి విగ్రహాన్ని. సెప్టెంబర్ 7 శనివారం ఉదయం 7:35 నుండి 8:50 వరకు తెచ్చుకోవచ్చు. తిరిగి 10:30 నుంచి 12 వరకు అయితే విగ్రహాన్ని తెచ్చుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. మనకి వినాయకుడిని తెచ్చుకున్న తర్వాత పూజ చేసుకోవడానికి శుభ సమయం కూడా తెలుసుకుందాము. మనకి పూజ చేసుకోవడానికి శుభ సమయం అండి సెప్టెంబర్ 7 శనివారం రోజున ఉదయం 7:35 నుండి 8:50 లోపు పూజ అనేది కుదిరిన వాళ్ళు చేసుకోవచ్చండి. లేదు అనుకున్న వాళ్ళైతే ఉదయం 10:30 నుంచి 12 వరకు అయితే మనం పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. వినాయక చవితి రోజు బుక్ చదవడము, వినాయకుడిని అలంకరించడము, డెకరేషన్ చేయడము, పాలి కట్టడం వల్ల చాలా లేట్ అవుతుంది. కావున ఆ సమయంలో దీపాలు అనేది వెలిగించి పూజ మొదలుపెట్టి మనం పనులన్నీ అంటే వినాయకుడికి డెకరేషన్ అలా చేసుకొని అలంకరించుకొని పూజ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.